జగిత్యాల జిల్లాలో యాదవులకు సమస్యలు వస్తే ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరం అనే లక్ష్యంతో యాదవుల అందరం ముందుకు సాగుదామని యాదవ సంఘం అడక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మంగళవారం మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణవేని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఉన్న యాదవులందరం ఏకమవుదామని గ్రామాన యాదవులను చైతన్యపరిచి సభ్యత్వాల ద్వారా జిల్లా యాదవ సంఘాన్ని బలోపేతం చేసుకుని తద్వారా యాదవుల హక్కులను సాధించుకుందామని అన్నారు. అనంతరం యాదవ సంఘ సభ్యులందరూ 98 మంది సభ్యత్వం తీసుకోగా వారికి సభ్యత్వ రసీదులను జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల ఇన్ఛార్జీలు అందించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అడక్ కమిటీ జిల్లా సలహాదారులు తోట్ల చిన్నయ్య యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంకం శంకర్ యాదవ్, మండల ఇన్ఛార్జీలు తిప్పనవేని రవి యాదవ్, పోతారపు రమేష్ యాదవ్, లక్కం మహిపల్ యాదవ్, మాజీ సర్పంచ్ చౌట్పల్లి లావణ్య అంజయ్య, సంఘ పెద్ద మనుషులు చౌట్పల్లి మల్లేష్ యాదవ్, బైర నర్సయ్య యాదవ్, బండి శ్రీని యాదవ్, కసాడి గంగమల్లయ్య యాదవ్, చిన్నవేని బాలరాజు యాదవ్, బండ గణేష్ యాదవ్, బండ శ్రీనివాస్ యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మా యాదవులల్లా ఒక్కరి కోసం, మా యాదవులల్లా ఒక్కరి కోసం, అందరి కోసం, అందరి కోసం. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. నిజంగా రవి తమ్ముడు ఆయనకు మాట చెప్పిన తమ్ముడు, మరి సభ్యత్వాల బుక్కులు మనమే కొట్టిద్దాం, డబ్బులు మనగానే ఈ సభ్యత్వాలకు సంబంధించిన బుక్కులు కూడా ఈ నియోజకవర్గం సంబంధించి మొత్తం ఆయననే మనకు ప్రేమతోటి, మన యాదవుల కోసం, యాదవుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మన సభ్యులందరి కోసం, మన కులాస్తుల కోసం ఆయన స్వచ్ఛందంగా ముందడికి వచ్చి సభ్యత్వాల రసీదుల బుక్కులు కూడా తన సొంత నిధులతో కొట్టించడం బట్టి తమ్మునికి మన యాదవుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పుల ద్వారా ధన్యవాదాలు తెలియాల్సిన కోరుతా ఉన్నాం. చిన్న పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు కూడా, మేము పిల్లలు అయినప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ముందరికి వచ్చి మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్నప్పుడు ధన్యవాదాలు. అదేవిధంగా ఎక్కడన్నా రీత్యా ఇంకా బిజీ ఉన్నా కానీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముందరికి వచ్చిండు. అదేవిధంగా తమ్ముడు పక్కపడి గ్రామం రాబట్టి తమ్ముడు కూడా ముందుకు రావడం ధన్యవాదాలు. మరి సర్పంచ్ అంటే కాదు, మన యాదవ సర్పంచ్ అతను ఏ సంఘంలో ఏ పని వాటో ఇప్పటికైతే బక్క ముందరికి వచ్చిండు. మరి ఎప్పుడైనా ముందర ఇమ్మడి పని ఎక్కున్నట్టున్నది కానీ ఏదన్నా మన ఎంబటినే ఉంటాడు. మరి ఆయన కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించి మా మాట విని స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఏకతాటిపై యాదవుల ఐక్యత కోసం, యాదవ సంఘ బలం కోసం మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ యాదవ్ సోదరుడు, ఈ కులంలో ఉన్న సోదరులందరూ సభ్యత్వం తీసుకోవడాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున అడక్ కమిటీ తరఫున, అడక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గం తరఫున మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై యాదవ్, జై యాదవ్. యాదవ్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి మన గణవేని మల్లేష్ అన్న గారు, అలాగే మన మాజీ చింతలపేట సర్పంచ్ గారు మన చిన్నయ్య గారు, అదేవిధంగా మన అధ్యక్షులు మన రవణ గారు రావడం జరిగింది. మన ఆత్మకూరు యాదవ సంఘం రావడం జరిగింది. అయితే గతంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు అని చెప్పి ఎన్నుకున్నారు. ఏ గ్రామంలో కూడా ఒక సమాచారం లేకుండా వాళ్ళంతా వాళ్ళే ఎక్కడి నుంచో లెటర్లు తీసుకొచ్చుకొని మేము జిల్లా అధ్యక్షుడు అని చెప్పి ఎన్నుకొని వాళ్ళు పదవుల కోసం రావడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు మనం జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు మరియు 5 మున్సిపాలిటీలు అంత గ్రామాన ప్రతి ఒక్క సంఘ సభ్యుని గెలవాలి. మనం సభ్యత్వ నమోదు చేసుకోవాలి. సభ్యత్వ నమోదు చేసుకొని ఇలా జిల్లా అధ్యక్షుడు కానీ, మండల అధ్యక్షుడు కానీ ఎన్నికలచే ఎన్నుకోబడినట్టయితే మనకు సరైన గుర్తింపు ఉంటుందని చెప్పేసి మన గణవేని మల్లేష్ అన్న గారు తన ఆలోచనతో ఇలా అడక్ కమిటీలు వేసుకొని, అన్నగారు కూడా నేను అడక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు నేను ఉండా, మీరే వల్ల నుండి అన్నగారు కూడా మేము మీరు ఖచ్చితంగా మీలాంటి వారు మన సంఘానికి కానీ మన యాదవ సంఘానికి ఖచ్చితంగా మీలాంటి వారు ఉండాలని చెప్పి మనం అడక్ కమిటీలో జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నాం. అన్నకు ఈరోజు ఆత్మకూరు రావడానికి గల కారణం కాబట్టి మనం కూడా అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు చేసుకుంటారు. మనం కూడా పూర్తి స్థాయిలో పెద్ద గ్రామం మనది. మెట్పల్లి మండలంలో మన గ్రామం అనేది పెద్ద సభ్యత్వం ఉన్నది. మన యాదవులం ఇంచుమించు ఒక 115 కడప ఉంది ఇక్కడ. మనం కూడా ప్రతి ఒక్కరు సభ్యత్వ నమోదు చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా.
జై యాదవ్ చేతుల్లో పట్టాల మన కులాన్ని మనము గౌరవించుకోవాలి. మనం తలుసుకున్నది కూడా మన కులమే. జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. అందరికీ నమస్కారం. పేరు గలాడి మల్లేష్ యాదవ్, మల్లాపూర్ మండలం ప్రియంక గ్రామం. ఇవాళ యాదవ్లు అనేటోళ్ళు ఈ జగిత్యాల జిల్లాలో చాలా వెనుకబడింది. ఆ బాధ నాకు ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉన్నది. ఇవాళ మనం చూసుకుంటూ పోతే జగిత్యాల జిల్లాలో ఒక వెల్మ సంఘం కావచ్చు, ఒక రెడ్డి సంఘం కావచ్చు, ఒక ముదిరా సంఘం కావచ్చు, పద్మశాలి సంఘం కావచ్చు, ఒక గౌడ సంఘం కావచ్చు, వీళ్ళందరూ కూడా సభ్యత్వం చేసుకొని వాళ్ళ కులాలు ఉన్నటువంటి సభ్యుల ఓటింగ్ ద్వారా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ జిల్లా అధ్యక్షుల వ్యక్తి, ఆ జిల్లా కమిటీ వ్యక్తి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆ కుల సభ్యులకు తెలుస్తుంది. కాబట్టి ఏమైనా సమస్య ఉన్నా, వాళ్ళకి ఏమైనా బాధ ఉన్నా వాళ్ళకి చెప్పుకొని ఆ సమస్యను తీర్చుకుంటారు. ఇలా ఒక 5-6 కులాలు జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్నవి ఉంటాయి. చిన్న చిన్న కులాలు ఉంటాయి, తక్కువ జనాభా ఉన్న కులాలు ఉంటాయి, ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు ఉంటాయి. ఎక్కువ జనాభా ఉన్న కులాలలో మన యాదవ కులం కూడా ఒకటి. ఈ జగిత్యాల జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలలో మన కులం కూడా ఒకటి. మనం ఏం చెప్తున్నాం, ఓన్లీ మనమే ఎక్కువ కులాల జనాభా ఎక్కువ ఉన్నాం కానీ కోళ్ళ పనులు చేసుకుంటాం. మన పార్టీలు కూడా ఓన్లీ ఓటు బ్యాంక్ కిందకే ఏర్పడ్డది. వాళ్ళకు ఖచ్చితంగా మన పదవులు లేకపోయినా, అవకాశం లేకపోయినా ఇవాళ మనకు అలా ఓటు రావు అనే విధంగా మనం జిల్లా సంఘాన్ని బలోపేతం చేసుకునే ఒక లక్ష్యంతో ఇవాళ మనం ఒకటి అడాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అడాక్ కమిటీ అంటే కొందరు తెలకపోవచ్చు. అడాక్ కమిటీ ఏంటంటే ఓటింగ్ ద్వారా కొత్త జిల్లా అధ్యక్షుడు అయ్యే వరకు, కొత్త కార్యవర్గం అయ్యే వరకు నేను ముందట ఉండాలని చెప్పి అందరు కోరుకున్నాను. ఎందుకంటే ఇలా 18 మండలాల్లో నాకు పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ జాగ్రత్త జిల్లా అధ్యక్షుడు పనిచేసిన ఆ పరిచయాలతోటి కొద్దిగా యాదవందరూ కూడా తెలిసారు. కానీ చాలా బాధ ఏమనిపిస్తుందంటే మొన్న ఒక చిన్న సమస్య పడ్డది. ఐడుమడుగుల మేకల ఆసనాలు అంటేనా వికలాలు షుగర్ వచ్చి ఒక 2-3 ఏళ్ళ కింద కాలు చెప్పడంతో మా ఊరికి పెద్ద ఉంది, అన్న సబ్జెక్ట్ అవసరం లేదు. మనదే మన యాదవుడు అన్న, మీ యాదవుడు అని చెప్పామని, సరే అన్న మా యాదవ్ అంటుంది కదా, మా యాదవులు కూడా కొంచెం ప్రయత్నం చేసి మనమంతా సహకారం చేద్దామని చెప్పి నాకు జిల్లాలో ఉన్నటువంటి మన యాదవులందరినీ ఫోన్ చేసి మాట్లాడుతున్నా. ఇంకా 85,216 రూపాయలు ఆ కుటుంబానికి జమని అన్న. ఆ డబ్బులందరినీ కూడా మనం పోయి తీసుకుపోయి ఆ కుటుంబాన్ని కూడా మనం అందించినామన్న. ఏం లేదన్న పాపం, మీరు పేద అయ్యా చేస్తేనే అట్లాంటి కుటుంబాలు మన యాదవులలో ఇలా జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలి మనం అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అట్లాంటి సమస్యలు వస్తే మన దాంట్లో ఎవరున్నా కానీ ఇక్కడ నుంచి కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, పూర్తిగా గరీబ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జిల్లా సంఘం తరఫున కూడా సేవలు చేయనటువంటి ఉద్దేశం ఉన్నది. ఇవాళ దానికి ఏం చేసామంటే మన సంఘం జిల్లా అధ్యక్షుడు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ వేరే కులాలలో ఎలక్షన్ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎన్నుకుంటారు. మనం కూడా గట్టిని ఎన్నుకుంటాం. అట్లా ఎన్నుకుంటే ఇలా మన చూస్తున్నాం. ఈ పక్క పంట దూలూరు దగ్గర గ్రామం ఇలా కుల బహిష్కరణ వేసిరు వారిని. ఆ సమస్య మీద మాకు తెలియగానే కలెక్టర్ గారికి పోయినాం, రిప్రజెంట్ ఇచ్చినాం. ఆ ఊర్లో అన్ని కులాలకు ఏ విధంగా న్యాయం ఉందో మాకు కూడా అదే న్యాయం కావాలా. ఇలా మనం ఏ కులానికి మనం వ్యతిరేకం కాదు. ఇలా వరద కావాల భూములు వాడుకుంటే అన్ని కులాలు వాడుకున్నాయి. ఒక మన కులం వాళ్ళు వాడుకున్న కాడికి వచ్చి మార్కెట్ పెడతాం, ఒక కులాల కాడికి వచ్చే మన భూములే మార్కెట్ పెడతాం. మరి మిగతా వాళ్ళ కులాలు కదా వాళ్ళు కూడా గట్టినే వాడుకుంటారు కదా అని చెప్పి మేము ఒకటే చెప్పినాం. వాడుకుంటే వాడుకోండి, తీసుకుంటే ఊరందరూ కూడా భూములన్నీ ఊరందరికీ తీసుకోండి. లేదు మాది మాకు వలేదు. సరే ఈ సంవత్సరం మన దాంట్లో పెట్టింది మార్కెట్, మరి రేపు ఇంకో కులంలో పెట్టింది. అన్ని కులాలు పెట్టుకుంటే రాండి. అంతే తప్ప మా యాదవులను మాత్రం టార్గెట్ అయితే సహించలేదని చెప్పి ఆనాడు మేము కలెక్టర్ని కూడా మొన్న కలిసి రావడం జరిగింది. తర్వాత తదనంతరం కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే మొన్న పాపం మనం వీడియోలు కూడా పెట్టింది. కోసిన పొలం మనకి ఇట్లాంటి కోసిన పొలంలో గొర్రెలు పోకుంటుంటాయి అన్న మన గుళ్ళలు వాళ్ళకు పిల్లని ఎత్తుకుంటారు. మరి ఇట్లాంటి సమస్యలు వస్తే ఏ జిల్లా సంఘం తీసుకుండాలా, ఏ సభ్యులు తీసుకుండాలా? ఒక పిలుపునిస్తే యాదవులు అందరూ కూడా ఈ జిల్లా